హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెద్ద మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ అయితే వచ్చేసింది గైస్. సో ఈ సాంగ్ అప్డేట్ ఈ రోజు ఉదయం 11:07 వస్తుందని చెప్పి వాళ్ళు ఆల్రెడీ నిన్ననే రిలీజ్ చేయడం జరిగింది. సో అనుకున్న టయానికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ఒక స్టెప్ ను కూడా వేయడం జరిగింది. ఈ స్టెప్ అయితే వేరే లెవెల్లో ఉందని చెప్పొచ్చు. నిజంగా అసలు నాకైతే మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. నిజంగా నాకైతే వేరే లెవెల్లో అనిపించింది. సో ఇంకా చూడాలి మొత్తం ఇంకా సాంగ్ మొత్తం ఇంకా ఏ రేంజ్ లో ఉంటారో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. నేనైతే ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అబ్బా. నిజంగా ఈ సాంగ్ కోసం నేనైతే చాలా అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. సో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సో ఇక టాపిక్ లోకి వెళ్తే ఈ సాంగ్ నుంచి అంటే సిచ్యువేషన్, ఫస్ట్ సాంగ్ రావడానికి గల సిచ్యువేషన్, మన పెద్ది కొండల్లో గుట్టల్లో ఉంటారంట. సో అక్కడ ఉన్న ఆ విలేజ్ లో ఉన్న హీరోయిన్ మన అచ్చి అమ్మ అలియాస్ జానీ కపూర్ ను చూసినప్పుడు తన ఫ్రెండ్ తో తన అందాన్ని ఎలా వివరిస్తున్నారు అనే సిచ్యువేషన్ లో ఈ సాంగ్ అయితే రావడం జరుగుతుంది. సో తన అందాలను మన పెద్ది గారు ఎలా పొగిడారో చూడాలనిపిస్తుందా, వినాలనిపిస్తుందా? సో ఒక్కసారి వినండి. జస్ట్ మూడు వర్డ్స్ లో తన అందాన్ని ఏ రకంగా వివరించారో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఒక్కసారి వినండి గైస్. నిజంగా కాటుకు అక్కర్లేని ఆ కళ్ళు, ముక్కు పుడక అక్కర్లేని ఆ ముక్కు, అలంకరణ అక్కర్లేని అరుదైన అందం రా ఈ చికిరి. నిజంగా వేరే లెవెల్లో ఉంది కదా. సో తన ఫ్రెండ్తో చెప్తున్నారు మన జాన్వీ కపూర్ అందాలను వివరిస్తూ. సో ఈ సిచ్యువేషన్ లో చికిరి చికిరి అనే సాంగ్ వస్తుంది. సో చికిరి అంటే ఏంటిది అని అనుకుంటున్నారా? సో అక్కడ ఉన్న విలేజ్ లో ఆడపిల్లలను అందంగా ముద్దుగా ప్రేమగా పిలుచుకునే వర్డ్ చికిరి అంట. సో ఆ చికిరి వర్డ్ నే తీసుకొచ్చి సాంగ్ అయితే పెట్టడం జరిగింది. సో చికిరి చికిరి అని. సో చికిరి చికిరి అనే నిజంగా ఆ జస్ట్ 10 to 15 సెకండ్స్ అంటే సాంగ్ ఏది ఏ ఒక్క లిరిక్ కూడా మన ముందుకు అయితే పెట్టలేదు. జస్ట్ చికిరి చికిరి అనే వర్డ్ మాత్రమే పెట్టడం జరిగింది సాంగ్ లో. అండ్ అలాగే ఈ చికిరి చికిరి అనే జస్ట్ 10 to 15 సెకండ్స్ ప్రోమోలో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు డాన్స్ స్టెప్ ఉందయ్యా ఒకటి, వేరే లెవెల్లో ఉంది. నిజంగా అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది జస్ట్ రొమాంటిక్ సాంగే కదా, ఏం స్టెప్స్ ఉంటాయి, ఏదో కామన్ గా మామూలుగా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఈ రేంజ్ లో ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏందన్న, అండ్ అలాగే ఆ లుక్స్ ఏంటి, ఆ స్టెప్స్ ఏంటి, ఆ కొండల్లో గుట్టల్లో అసలు వేరే లెవెల్లో ఉన్నారు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. అసలు ఇప్పటి వరకు నేను ఏ సినిమాలో కూడా ఈ రకంగా అయితే చూడలేదు. సో ఆ లెవెల్లో అయితే కనిపిస్తున్నారు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. అయితే నాకైతే మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు నిజంగా. సో ఆ రేంజ్ లో ఉన్నారు. సో ఇంకా సినిమా మొత్తంలో ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో, ఇంకా మాస్ ఎలిమెంట్స్ లో ఇంకా ఏ రేంజ్ లో కనిపిస్తారో, రొమాంటిక్ సాంగ్ లోనే ఈ రకంగా ఉంటే ఇంకా మాస్ సాంగ్ లో ఎలా ఉంటారో, అండ్ అలాగే యాక్షన్ సీక్వెన్స్ లో ఏ రకంగా కనిపిస్తారో అని చెప్పి నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేయడం జరుగుతుంది. సో మొత్తానికి పెద్ద మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ చికిరి చికిరి సాంగ్ అయితే November 7వ మన ముందుకైతే తీసుకొస్తున్నారు. సో అనుకున్నట్టుగానే November ఫస్ట్ వీక్ లోనే ఈ సాంగ్ అయితే మన ముందుకు వచ్చేస్తుంది. సో నేనైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను అబ్బా, వేరే లెవెల్లో ఉండబోతుంది. ఏఆర్ రెహమాన్ గారిని ఈ సినిమాలో తీసుకురావడానికి గల కారణం ఏంటిదని కూడా మన బుచ్చిబాబు సానా గారు అయితే చెప్పడం జరిగింది. చిన్నప్పటి నుంచి ఏఆర్ రెహమాన్ గారి సాంగ్ వింటూనే పెరిగాను. మా బ్రదర్ని అడిగితే ఏఆర్ రెహమాన్ గారిని తీసుకో అని చెప్తేనే నేను మిమ్మల్ని ఎంతో కష్టపడి ఈ రకంగా ఈ సినిమాలో మీరైతే బాగుంటుందని చెప్పి నేను మా బ్రదర్ అనుకుని నేనైతే మిమ్మల్ని ఈ సినిమాలో ఇన్వైట్ చేయడం జరిగింది. సో మీరు ఈ సినిమాకి సాంగ్స్ అందించడం నాకు నిజంగా ఎంతో గర్వకారణం అని చెప్పగా, మన ఏఆర్ రెహమాన్ గారు కూడా నిజంగా నేను ఈ సినిమాలో వర్క్ చేయడం నాకు కూడా ఎంతో ఆనందంగా ఉందని చెప్పి ఆయన అనుభవాన్ని కూడా పంచుకోవడం జరిగింది. సో ఈ రకంగా వాళ్ళు మాట్లాడుకొని ఈ చికిరి చికిరి సాంగ్ ని మన ముందుకైతే తీసుకొస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే సాంగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుందబ్బా, దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. నిజంగా పిచ్చెక్కిస్తుంది. మిమ్మల్ని ఎక్కడ 0.11% కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, ఇది మాత్రం గ్యారంటీ. నిజంగా గ్లిమ్స్ కానివ్వండి, ఫస్ట్ లుక్ కానివ్వండి, జానీ కపూర్ లుక్ కానివ్వండి, వేరే లెవెల్లో ఉంది. సినిమాపై హైప్ ని అంతకంత పెంచుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ఈ సాంగ్స్ తో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. అన్ని లాంగ్వేజ్ లో ఈ సినిమాపై హైప్స్ పెంచడానికి మెయిన్ రీజన్ ఇప్పుడు ఈ సాంగ్ వచ్చిన తర్వాత ఇంకా రేంజ్ లో పెరుగుతుందో పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమాపై అంచనాలు వేచి చూడాలి. ఈ సినిమా అయితే మన ముందుకు మార్చ్ 27వ 2026లో మన ముందుకైతే రాబోతుంది గైస్. సో మరో 140 days మాత్రమే ఉంది. కౌంట్ డౌన్ పోస్ట్ కూడా వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేసేసారు ఇప్పటి నుంచే. 5 months బ్యాక్ బిఫోర్ నుంచే కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేశారు మన మెగా అభిమానులు అయితే. సో పిచ్చెక్కిపోయి ఉన్నారు. ఆల్రెడీ ప్రీవియస్ మూవీస్ ఆచార్య, గేమ్ చేంజర్ కొద్దిగా డిసప్పాయింట్ అయితే కలిగజేసిన మన రామ్ చరణ్ గారు ఈ సినిమాతో ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా ని కంపల్సరీగా కొట్టాలనే కసితో అయితే ఉన్నారు. సో అదే రకంగా మన బుచ్చిబాబు సానా గారు కూడా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి గట్టి కంబ్యాక్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు. సో అదే రకంగా ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ కంపల్సరీగా ఇస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది గైస్ చికిరి చికిరి సాంగ్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన మెయిన్ గా మన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు స్టెప్ ఎలా ఉందో కంపల్సరీగా కామెంట్ చేయండి గైస్. నిజంగా ఈ స్టెప్ మీకు ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఆయన లుక్స్ కానివ్వండి, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, ఆ స్టెప్స్ కానివ్వండి ఎలా ఉన్నాయో కంపల్సరీగా కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. సో ఇది గైస్, మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.